హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వివిఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బివిఆర్ రావుని. స్వామి శరణమయ్యప్ప. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ఆ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తిరుమల నెయ్యి వివాదం ఏదైతే ఉందో దాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజా వ్యతిరేకత నుంచి కాపాడేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పవన్ ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. రాష్ట్రంలో రైతులు పంట నష్టాలతో అప్పుల భారంతో కుంగిపోతుంటే చంద్రబాబును ప్రజా వ్యతిరేకత నుంచి కాపాడటానికి మీరు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చారు. పంట అమ్ముకుంటే కోత ఖర్చులు కూడా రావని రైతులు పంట పొలాల్లోనే పంటను వదిలేసి రోడ్లపై పారబోస్తుంటే వారికి మద్దతు ధర నష్టపరిహారం కోసం పోరాడాల్సింది పోయి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగి వార్తలను పక్కదారి పట్టిస్తున్నారు. మీరు చంద్రబాబు కలిసి తప్పుడు ప్రచారాలు చేయడంలో, వాటిని ప్రజల్లో తీసుకువెళ్ళి వారిని నమ్మించడంలో గోబెల్స్ను కూడా మించిపోయారు. ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలనే లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని, సుగాలి ప్రీతి మృతికి మా పార్టీ వాళ్లే కారణమని ప్రచారం చేశారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాక మీరు మౌనంగా ఉండటాన్ని చూసి అవన్నీ కేవలం తప్పుడు ప్రచారాలేనని మీరే నిరూపించారు. ఈ నెయ్యి వివాదం కూడా ఆ కోవలోనిదే. సంచలన ట్వీట్లు చేసే ముందు మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని కొన్ని ప్రశ్నలను అంబటి రాంబాబు సంధించారు. ఏమిటంటే, ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు లడ్డూ తయారీ కేంద్రంలోకి వెళ్ళాయా లేదా, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయిందా లేదా, సిట్ విచారణ జరుగుతుంటే అధికారిక ల్యాబ్ రిపోర్టులు విడుదల చేయకుండా ఎంపిక చేసిన లీకులు ఎందుకు బయటకు వదులుతున్నారు? సమాధానం చెప్పాలని అడుగుతున్నారు అంబటి రాంబాబు. విశాఖలో టీడీపీ నేతలతో సంబంధం ఉన్న 200 టన్నుల నిషేధిత బీఫ్ పట్టుబడితే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ ప్రభుత్వం వచ్చాక టీటీడీ గోశాలలో 100 ఆవులు చనిపోతే ఎందుకు మాట్లాడలేదు? మీ నిర్లక్ష్యం వల్ల తిరుపతిలో 6, సింహాచలంలో 7 భక్తులు మరణిస్తే ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు హయాంలో వినియోగించిన ట్యాంకర్ల గురించే ఇప్పుడు మాట్లాడుతూ మమ్మల్ని నిందించడం ఏమిటి? మా హయాంలో కేజీ నెయ్యి ధర 326 రూపాయలు అయితే అవినీతి అన్న మీరు చంద్రబాబు హయాంలో 276, 295 ధరల గురించి ఏం సమాధానం చెప్తారు? సమాధానాలు లేవు రాంబాబు గారు, వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళు అలా మాట్లాడుతుంటారు అంతే. తిరుమల క్షేత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేసే వేదిక కాదు. ప్రజల విశ్వాసం పవిత్రమైనది. అది చంద్రబాబుకు రాజకీయ కవచం కాదు అని అంబటి రాంబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు నిజానికి ఏమో చేస్తారు, రాజకీయాలను మార్చేస్తారు అని అనుకున్నాను. స్వామి శరణం.